మొదటి 75 బేసి సంఖ్యల సగటు అన్నాడు. సో మొదటి 75 బేసి సంఖ్యలు. ఇక్కడ మనకు 1 నుండి 75 కాదు, గమనించాలి, ప్రశ్న కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 నుండి 75 వేరు, 1 నుండి 75 వేరు, మొదటి 75 వేరు. ఇప్పుడు సపోజ్ మొదటి 5 బేసి సంఖ్యలు రాయండి అని అన్నాం అనుకోండి. మొదటి 5 సంఖ్యలు బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 ఇలా రాస్తాం మనం. మొదటి 5 బేసి సంఖ్యలు రాయమంటే అంటే ఎక్కడి వరకు వెళ్ళాం మనం? 1 నుంచి 10 వరకు వెళ్తే అప్పుడు మీకు 5 బేసి సంఖ్యలు వచ్చాయన్నమాట. 10 నెంబర్లలో సగం బేసి సంఖ్యలు ఉంటాయి, సగం సరి సంఖ్యలు ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు 5 నెంబర్స్ మనకి ఇందులో వచ్చాయి కదా. అలాగే 75 బేసి సంఖ్యలు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఇది ఫిఫ్త్ నెంబర్ అనమాట. ఫిఫ్త్ నెంబర్ అంటే ఇది, అంటే అప్ టు 10 వరకు. ఇప్పుడు n వాల్యూ ఇక్కడ ఎంత? 5 కదా. ఇక్కడ n వాల్యూ 5 రావాలి అని అంటే నువ్వు అప్ టు 10 వరకు వచ్చావు. అలాగే n వాల్యూ అంటే 75 బేసి సంఖ్యలు రావాలంటే నువ్వు ఎంత దూరం వెళ్ళాలి? అప్ టు 150 వరకు వెళ్ళాలి మనం. 10లో సగం బేసి సంఖ్యలు ఉంటాయి, సగం సరి సంఖ్యలు ఉంటాయి. అలాగే 75 బేసి సంఖ్యలు రావాలంటే నువ్వు 150 దగ్గరికి వెళ్తే నీకు సగం బేసి సంఖ్యలు వస్తాయి అన్నమాట. రైట్. 150 అంటే ఇక్కడ 1, 3, 5, 7 అప్ టు ఎక్కడి వరకు? 149 వరకు రాస్తాం. ఇవి బేసి సంఖ్యలు అప్ టు 150 అనమాట. 150 చెప్పలేదు కదా సార్ అంటే 150 చెప్పలేదు, 75 బేసి సంఖ్యలు. ఇక్కడ చూడండి, 5 బేసి సంఖ్యలు అంటే నువ్వు 9 వరకు వెళ్ళావా లేదా చెప్పండి. సో అలాగే ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనం చేయాల్సింది యావరేజ్ అనగానే మనకు ఫస్ట్ మన షార్ట్ కట్ ఏమైనా పని చేస్తుందా చూసుకోవాలి. ఒకవేళ పని చేయలేదనుకోండి, రాసుల మొత్తమే రాసుల సంఖ్య చేసుకుందాం మనం. సో రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత సార్? ఇది 2, ఇది 2, ఇది 2 అంటే ఈక్వల్గా డిఫరెన్స్ ఉంది కదా. ఈక్వల్గా డిఫరెన్స్ ఉన్నప్పుడు మన షార్ట్ కట్ అప్లై చేయబడుతుంది కదా. ఫస్ట్ నెంబర్ 1 అండ్ లాస్ట్ నెంబర్ 149. 1 + 149/2 అంటే ఎంత? 150/2 అంటే ఎంత? 150లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 75. సో 75 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఆడ్ నెంబర్స్ అనమాట.